పని లేనివాడు ఒకడు కోడిగుడ్డు మీద ఏకలు పీకితే పనున్న వాళ్ళందరూ ఆ ఏకలు లెక్క పెట్టారంట. అట్లా ఉంది ఈ పంది ప్రసాద్ గారు పుస్తకం రాస్తే దాని గురించి ప్రచారం చేస్తాం మనవాడు. వాడు అంబేద్కర్ గారి గురించి రాయగలిగినటువంటి చదవరి కాదు. అంబేద్కర్ భావాన్ని, ఆయన మేధస్సుని అందుకోగలిగినటువంటి జ్ఞాన సంపన్నుడు కాదు. వాడు కేవలం మత కలహాలు సృష్టించే బ్యాచ్, వాళ్ళ పేటిఎం కుక్క. వాడికి తెలిసింది శూన్యమని వాడు చెప్పిన వీడియోలన్నీ చూసి గమనించారు కదా. ఇంకా పోరంబోగోడు పుస్తకాన్ని ప్రతోడు ఈడి పుస్తకం రాశాడు, ఈడది ఈడిది, ఎందుకు మనకి గోల? ఓ రకంగా చెప్పాలంటే నేను ఈ వీడియో చేయడం కూడా తప్పే. ఎందుకంటే అటువంటి ఎదవని మనం పద్దాక నోటితో తలవడం, వాడు పెట్టిన దానికల్లా కౌంటర్ ఇవ్వడం అవసరం లేదు. మనం ఖచ్చితంగా మన పనులు మనం చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఈ పోరంబోకు నా కొడుకుల్ని పట్టించుకుంటా ఉంటే అదిగో నా మెసేజ్కి ఇంత స్పందనలు వస్తున్నాయి అని చెప్పి వాడు అక్కడ డిమాండ్ పెట్టుకుని బాగుపడతాడు తప్ప దానివల్ల ఉపయోగం లేదు. అమారా ప్రసాద్ అనేటువంటి ఒక పోరంబోకు వాడు కులాన్ని కూడా మార్చుకుని, అంటే తండ్రిని మార్చుకుని, అరే మీరనే కులం కాదు, ఇది ఖచ్చితంగా వాడు పుట్టిన కులాన్ని సర్టిఫికెట్ రూపంలో మార్చుకుని ఫస్ట్ దళితుడిగా జై భీమ్ నినాదంతో రోడ్డు మీదకి వచ్చి తర్వాత ఇవాళ వేరే నినాదంలోకి వెళ్ళాడు. ఇదంతా ఒక ఎత్తుగడ. ఇటువంటి సన్నాసులకి ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి డిమాండ్ ఉంది. దాన్ని వాడు క్యాష్ చేసుకుంటున్నాడు. మనం దానికి ఎందుకు స్పందించడం? వరప్రసాద్ గారికి ఏం తెలుసు అనేది వాడి వీడియోలో ఆల్రెడీ మాట్లాడేశాడు. అది అచ్చు తప్పులని, శుద్ధ మొక్కలని చెప్పి మనకు అంతా తెలుసు. ఇంకా పుస్తకం రాస్తే ఏంటి, గ్రంథం రాస్తే ఏంటి? ఆ గ్రంథం రాసుకుని వాడు వెనకాల భజన చేసే చెక్క నా కొడుకులందరూ చదువుకుంటారు. మనకేంటి దొరద? అందుకని ఈ పనికి మనోడు ఏ పుస్తకం రాసినా, ఎన్ని పుస్తకాలు రాసినా మనకు అనవసరం. వాడిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు, వాడిని ట్రోల్ చేయాల్సిన అవసరం అంతకంటే లేదు. జై భీమ్.